నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడమే లక్ష్యమన్న ప్రభుత్వం. త్వరలోనే కొత్త రేషన్ ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరు. ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుడతామన్న పొంగులేటి. హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులకు అమెజాన్ అంగీకారం. డేటా సెంటర్ విస్తరణకు సుముఖత. రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడొద్దు. రాజకీయ కారణాలతో నష్టం జరగకూడదన్న కేటీఆర్. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేట్ ముమ్మరంగా మరమ్మతులు. 60 టీఎంసీల నీరు వదిలాకే తాత్కాలిక గేటు ఏర్పాటు. మేడ్చల్ గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం. రైలు ఢీకొని 2 కుమార్తెలు సహా తండ్రి దుర్మరణం. బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందన్న హసీనా. దేశాన్ని అద్దెకు ఇచ్చి అధికారం కోరుకోవడం లేదని వ్యాఖ్య. సీతారామ ప్రాజెక్టు ద్వారా 2 ఏళ్లలో 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి ప్రాజెక్టును ప్రారంభిస్తారని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 2ను పరిశీలించిన మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి ట్రయల్ రన్ను ప్రారంభించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. పంప్ హౌస్ 2ను సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ట్రయల్ రన్ ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకుంటామన్న వారు ఆగస్టు 15 ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అదే రోజు వైరాలో జరగబోయే బహిరంగ ఏర్పాట్లను మంత్రి పొంగులేటితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. రెండేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పేరుతో నిధుల దుర్వినియోగం, పనులపై నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అన్ని అనుమతులతో పాటు 27 టీఎంసీల గోదావరి జలాలు వాడుకునేలా సెంట్రల్ వాటర్ కమిషన్ను ఒప్పించామన్నారు. వర్షాభావ పరిస్థితులలో కృష్ణా నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లు వచ్చేలా ఎన్కూరు వద్ద సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ కలుపుతామని వివరించారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు 181,000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ శాఖ మీద నామమాత్రము ఆయకట్టు క్రియేట్ చేయడమో లేకపోతే కట్టిన ప్రాజెక్టు కూలిపోవడమో. మీరు మీ ముందు కళ్ల ముందున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా 1 ఎకరం కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలే, పంపులు ఆన్ చేయలే, అసలు పంపులు నడుస్తున్నాయా లేవో తెలియదు. మరి అంతా ఒక క్రమబద్ధీకరణ తీసుకొచ్చి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్ట్ గా చేపట్టబోతున్నాము. ఎన్ని వేల కోట్ల నిధులు అవసరమున్నా వెచ్చించి ల్యాండ్ అక్విజిషన్ కోఆపరేట్ చేసి పనులు యుద్ధ ప్రతిపాదన చేయించి ఈ 15 ఆగస్టు 2024న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం. 15 ఆగస్టు 2026న ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయి ఆయకట్టు నీళ్లు వచ్చే విధంగా పనులు చేస్తామని చెప్పి ఈరోజు ఖమ్మం ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం. రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం 2,400 కోట్ల ప్రాజెక్టును 18,000 కోట్లకు పెంచి ప్రజాధనం దుర్వినియోగం చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అప్పు ఎంతైనా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని కడుతూ అభివృద్ధిని ఎక్కడా కుంటు పడనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పిన సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును కూడా సపరేట్ గా ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకున్నది. దాని విధి విధానాలని అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీ ముందు ఉంచుద్ది. ఇక ఇందిరమ్మ ఇల్లు విషయానికి వచ్చాం. అన్న మాట ప్రకారం మొదటి విడతగా
4.5 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా బరాబర్ ఈ 4.5 లక్షల ఇళ్లు మొదటి విడతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఈ నెల చివరిలోపే ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించి ముగ్గు పోసే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిన ప్రాజెక్టులన్నింటినీ సరిచేసుకుంటూ వస్తున్నట్లు మంత్రులు వివరించారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలన్నదే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. హైదరాబాద్ లో పెట్టుబడుల విస్తరణకు అమెజాన్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కేర్రీ పర్సన్ కంపెనీ బృందంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్ లో డేటా సెంటర్ ను విస్తరించి మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్ లో ఉందని గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ప్రారంభించే ఆలోచనతో ఉన్నట్లు మంత్రికి వివరించారు. హైదరాబాద్ లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై చర్చలు జరిపారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా సీఎం మాట్లాడవద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని ఎక్స్ వేదికగా పేర్కొన్న కేటీఆర్ 9,500 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. రాజకీయ విభేదాలతో రాష్ట్రానికి నష్టం జరగకూడదని, కార్నింగ్ ప్లాంట్, అమరరాజా కంపెనీలు వెళ్లిపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వచ్చే పెట్టుబడిదారులందరికీ కాంగ్రెస్ సర్కారు సముచిత గౌరవం కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్న కేటీఆర్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం సీఎం మానేయాలని కోరారు. హైదరాబాద్ లో F1 కార్ రేసింగ్ అంశంలో కేటీఆర్ ను ఎందుకు అరెస్టు చేయట్లేదని భాజపా ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హర్ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న రఘునందన్ అమెరికాలో కేటీఆర్ తో రహస్య ఒప్పందం చేసుకుంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోడు దొంగలని విమర్శించారు. పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి సైతం అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన హెచ్ఎండీఏ అధికారి అరవింద్ ను ఎందుకు అరెస్టు చేయట్లేదని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళిద్దరు తోడు దొంగలే. అది కాళేశ్వరం అయినా, మేడిగడ్డ అయినా, సుంకేసులైనా పేపర్ల మందం, ప్రెస్ మీట్ల మందమే తప్ప వేర్ ఇస్ ద యాక్షన్? అరవింద్ కుమార్ అనేటువంటి ఒక హెచ్ఎండిఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కి కమిషనర్ గా చేసుకున్న ఆయన F1 రేస్ కోర్సు కార్లకి ఎట్లాంటి జీవో లేకుండా కేటీఆర్ చెప్తే నేను 50 కోట్లు ఇచ్చినా అని చెప్పి 6 నెలలు అవుతుంటే కేటీఆర్ ని ఇంకా అరెస్ట్ చేస్తలేడంటే రేవంత్ రెడ్డి అమెరికాకు పోయి కేటీఆర్ తోటి ఏమైనా చీకటి ఒప్పందాలు చేసుకుంటుండేమో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏడున్నాడు అరవింద్ కుమార్? ఏది రింగ్ రోడ్ టెండర్? రేవంత్ రెడ్డి నీకు 1000 కోట్లకు నోటీస్ ఇచ్చిండు కదా, అరవింద్ కుమార్ ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? సిద్దిపేట నియోజకవర్గానికి రంగనాయక సాగర్ గొప్ప వరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. రంగనాయక సాగర్ నీటి పంపింగ్ ను పరిశీలించి గోదావరి జలాల పరవళ్లు చూసి సంతోషం వ్యక్తం చేశారు. తొలుత ఎల్లంపల్లి జలాశయం నుంచి మిడ్మానేరుకు పంపింగ్ చేయగా అక్కడి నుంచి రంగనాయక సాగర్ వైపు గోదావరి నీళ్ల సబడి ప్రారంభమైంది. రైతుల అవసరాల దృష్ట్యా కాలువల్లోకి వెంటనే విడుదల చేయాలని అధికారులను కోరారు. జలాశయాన్ని పూర్తి స్థాయిలో 3 టీఎంసీలు నింపాలని యంత్రాంగానికి సూచించారు. రంగనాయక సాగర్ కట్టపై కాసేపు ఆహ్లాదంగా హరీష్ రావు గడిపారు. సాహసోపేత నిర్ణయాలకు ప్రధాని మోదీ చిరునామాని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశభక్తి విషయంలో రాజీ లేని ధీరత్వం మోదీ సొంతమని కొనియాడారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ఎంతో మంచిదని, దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేసి విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూశాయన్నారు. కరీంనగర్ రేకుర్తి రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత సైన్యంలోకి రావాలనే సంకల్ప బలం యువతకు ఉండటం అభినందనీయమన్నారు. ఆర్మీలో పనిచేయడం అంటే దేశానికి సేవ చేసే అవకాశంగా భావించాలన్నారు. సంపాదించాలి, ఈ దేశానికి సేవ చేయాలి. దేశానికి తల్లి భారత మాత కడుపులో ఉన్నట్టు, ఆ గడ్డలో ఉన్నట్టు ఆ తల్లికి సేవ అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా. మీరు ప్రైవేట్ పోతుంటే ఆర్మీ జవాన్ అంటే వాళ్ళ కాలు ఉంటుంది తప్ప నేను పొలిటీషియన్, నేను ఎంపీని, నేను మినిస్టర్, నేను ఏం పట్టించుకోవాలి. పేరెంట్స్ మీటింగ్ పెట్టాలి, వాళ్ళకి నిజంగా వాళ్ళకి దండాలు పెట్టాలి.
వాళ్ళు గొప్పలు. తప్పకుండా ఒక మంచి ఆలోచనతో ఒక లక్ష్యాన్ని ఇస్తున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీరు శిక్షణ పొందాల్సిందే. వరద ఉధృతికి కొట్టుకుపోయిన కర్ణాటక తుంగభద్ర డ్యాం గేట్ వద్ద ముమ్మరంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. భారీగా కిందకు నీటిని వదులుతున్న అధికారులు 60 టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాత కొత్త గేటు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గేటు కొట్టుకుపోవడంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎగువన కురిసిన వర్షాలకు కర్ణాటక హోస్పేట్లోని తుంగభద్ర డ్యాంకు కొంతకాలంగా భారీగా వరద నీరు వస్తుండటంతో పూర్తి స్థాయిలో నిండిపోయింది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ గత రాత్రి చైన్ లింక్ తెగిపోయి 19వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. ఫలితంగా 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు వృధాగా పోతోంది. నీటి ప్రవాహాన్ని కట్టడి చేయడానికి అధికారులు సిబ్బంది తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు 19వ నంబర్ గేటుపై ఒత్తిడి తగ్గించేందుకు డ్యాంలో నీటిని దిగువకు వదులుతున్నారు. రోజుకు 9 టీఎంసీల చొప్పున మొత్తం 60 టీఎంసీలు ఖాళీ చేయనున్నారు. తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నీరు వదలడంతో తుంగభద్ర నుంచి సుంకేస్ల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాలైన కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుంగభద్ర డ్యాంను రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరిశీలించారు. కొట్టుకుపోయిన గేటు గురించి వివరాలు సేకరించారు. డ్యాంలో కనీసం 64 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు ప్రయత్నించాలని డీకే శివకుమార్ అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులతో చర్చించారు. గేటు కొట్టుకుపోవడంపై మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డ్యాం ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో డ్యాం వద్దకు సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని పంపినట్లు నిమ్మల వెల్లడించారు. కౌతాలం, కోసిగి మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు నిమ్మల చెప్పారు. ఐదేళ్లలో తుంగభద్ర డ్యాం నిర్వహణను గత ప్రభుత్వం గాలి కొదిలేసినందునే గేటు కొట్టుకుపోయిందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించబోయే స్వాతంత్ర్య దినోత్సవం కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. వేడుకల సందర్భంగా పోలీసు బలగాలు కోటలో రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. యాదాద్రి కొండపైన విష్ణు పుష్కరిణి అఖండ దీపాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే దంపతులు పుష్కరిణిలో సంకల్ప స్నానం ఆచరించి అఖండ దీపాన్ని వెలిగించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం సత్రాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పాత సాంప్రదాయాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా పునరుద్ధరించుకుంటూ ఇలా యాదాద్రికి మళ్లీ పూర్వం తెచ్చే అదృష్టం నాకు కలిసినందుకు నా జన్మ ధన్యమైనదిగా రాష్ట్ర నలుమూల భక్తులందరికీ స్వామివారి దర్శనం సులభంగా అయ్యే విధంగా అందరికీ అన్ని వసతులు కల్పించే విధంగా 1958లో ఇక్కడ 150 సత్రాలు ఉండే. అభివృద్ధి పేరు మీద ఒక్క సత్రం లేకుండా వచ్చే భక్తులకు ఎక్కడ కూడా వసతులు లేకుండా చేసింది కాబట్టి మళ్లీ పూర్వం తెచ్చి ఒక్కొక్కటిగా ఇక్కడ డార్మెంటరాలు కానీ, కొండపైకి ఆటోలు కానీ, కొండపైకి ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం కానీ, కొబ్బరికాయ కొట్టేది కానీ, అఖండ జ్యోతి కానీ ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర నలుమూల భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చెట్ల ముప్పరంలో పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలై యమపాశాలుగా మారాయి. పొలంలో ఏర్పాటు చేసిన తీగలు తగిలి విద్యుద్ఘాతంతో ఓ రైతుతో పాటు కుక్క, కోతి మృతి చెందాయి. గ్రామంలో సోమయ్య అనే రైతు పెసర పంట సాగు చేస్తున్నాడు. కోతుల బెడద అధికంగా ఉండటంతో రక్షణగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. పొలం వద్ద కోతిని తరిమే క్రమంలో విద్యుద్ఘాతంతో వానరంతో పాటు సోమయ్య తనువు చాలించాడు. గమనించిన శునకం యజమానిని రక్షించబోయి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం అందరికీ ఆటవిడుపు అవుతుంది. కానీ ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉండే కుమార్తెలను తనతో పాటు పనిచేసే చోటు తీసుకెళ్లాడు తండ్రి. అదే ఆ ఇంట తీరని శోకాన్ని మిగుల్చుతుందని ఆ క్షణాన ఊహించుండడు.
ఆడుకుంటూ పట్టాలపైకి వెళ్లిన కుమార్తెలను కాపాడబోయి వారితో సహా తండ్రి సైతం మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ఈ దుర్ఘటన కంటతడి పెట్టిస్తోంది. మేడ్చల్లోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణ గౌడవెల్లి రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ లైన్మెన్ గా పనిచేస్తాడు. ఆదివారం కావడంతో తన 2 కుమార్తెలు వర్షిత, వరుణిని పని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అదే ఆయన చేసిన పెద్ద తప్పిదమైంది. కుమార్తెలు ఆడుకుంటూ పట్టాలపైకి వెళ్లారు. అటుగా రైలు వస్తుండటంతో వారిని కాపాడేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని 3 అక్కడికక్కడే మృతి చెందారు. భర్త సహా 2 కుమార్తెలను పోగొట్టుకున్న ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ప్రమాద ఘటనపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయ దిగుబడులను పెంచడం సహా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా అభివృద్ధి చేసిన వివిధ రకాల వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అధిక దిగుబడి, వాతావరణ మార్పులను తట్టుకోగలగడం సహా అధిక పోషక విలువలు కలిగిన 109 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలను ప్రధాని ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ICAR ఈ వంగడాలను అభివృద్ధి చేసింది. ఇందులో స్వల్పకాలిక పంటలకు సంబంధించి 61 రకాలు, 34 ఫీల్డ్ క్రాప్స్, 27 ఉద్యానవన రకాలు ఉన్నాయి. ఢిల్లీలోని పుసా ప్రాంగణంలో ప్రధాని మోదీ ఈ వంగడాలను ఆవిష్కరించారు. అనంతరం రైతులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రకృతి సేద్యాన్ని పెంపొందించడం సహా ఆర్గానిక్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హిండెన్బర్గ్ నివేదికపై విపక్షాల విమర్శలను బీజేపీ కొట్టిపారేసింది. దేశంలో ఆర్థిక అస్థిరత నెలకొనేలా చేసేందుకు హిండెన్బర్గ్తో కలిసి విపక్షాలు కుట్ర పన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. సెబీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. గత ఏడాది అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలకు హిండెన్బర్గ్ కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. హిండెన్బర్గ్ నివేదికలను ఎత్తిచూపడం ద్వారా విపక్షాలు ఆ సంస్థతో కలిసి కుట్ర పన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఆయన ఎదురుదాడికి దిగారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే విదేశాల నుంచి ఇలాంటి నివేదికలు విడుదలవుతుంటాయని, ఆ విషయం విపక్షాలకు బాగా తెలుసునని సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు. కొండచర్యలు బీభత్సం సృష్టించిన వయనాడులో ఒకరోజు విరామం తర్వాత సహాయక చర్యలు తిరిగి ప్రారంభమయ్యాయి. జూలై 30 నాటి వయనాడు విలయంలో ఇంకా ఆచూకీ దొరకని 130 మందికి పైగా ప్రజలు కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. కేరళ అగ్నిమాపక బృందాలు, పోలీసులు, మహిళలు సహా వందలాది వాలంటీర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కొండచర్యలు విరిగిపడిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు, గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా సహాయక సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. కొండచర్యల ఘటనలో 229 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ప్రధాని మోదీ వయనాడు పర్యటనలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. వయనాడు విలయంలో క్షతగాతులను పరామర్శించేందుకు మోదీ ఓ సహాయక శిబిరానికి వెళ్లారు. అక్కడ ఒక్కొక్కరితో మాట్లాడుతుండగా ప్రధాని వద్దకు ఓ చిన్నారి వచ్చింది. ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ఆ చిన్నారి ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాల్ని తన యూట్యూబ్ హ్యాండిల్లో మోదీ పంచుకున్నారు. కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా తీవ్రంగా స్పందించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో సోమవారం కొన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖను పంపినట్లు ఫోర్డా తెలిపింది. ఈ దారుణంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశంపై 24 గంటల డెడ్ లైన్ ఇచ్చిన ఫోర్డా తగిన స్పందన రాకపోతే ఆసుపత్రుల్లో సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి శుక్రవారం ఉదయం ఆసుపత్రి ప్రాంగణంలో హత్యకు గురై దారుణ స్థితిలో కనిపించింది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు, తీవ్రంగా గాయపరిచినట్లు ప్రాథమిక శవ పరీక్షలో తేలటంతో వైద్య విద్యార్థులు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేది కాదని ఆమె ప్రకటన చేశారు.
బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చిన హసీనా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు సందేశం పంపారు. బంగ్లాదేశ్లో తాజా పరిస్థితులకు అమెరికానే కారణమని ఆమె ఆరోపించారు. తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్న ఆమె, వారు విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారని విమర్శించారు. అందుకు తాను అంగీకరించలేదన్న హసీనా, అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆంగ్ల పత్రికకు చెప్పారు. ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేది కాదని పేర్కొన్నారు. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని బంగ్లాదేశ్ దేశ ప్రజలను కోరుతున్నట్లు ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. చాలా మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు. పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్న ఆమె, భగవంతుని దయ వల్ల త్వరలోనే తిరిగి వెళతానని, అవామీ లీగ్ మరోసారి నిలబడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో హసీనా కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారన్నది ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయి ఉంటుందనే ప్రచారం జరిగింది. ఒక దేశానికి బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్య ఉండేది కాదన్న హసీనా, ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. కానీ వారి లక్ష్యం ఎంత దూరం వెళుతుందో తనకు తెలుసునని ఆ ప్రకటనలో హసీనా వివరించారు. అయితే తాను జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తెనని వారికి చాలా స్పష్టంగా చెప్పానని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గెలిచామని స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. తన దేశాన్ని ఎవరికో అద్దెకిచ్చి లేదా అప్పగించి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని వారికి స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. ఈస్ట్ తైమూర్ మాదిరిగానే వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్లోని చోటోగ్రామ్, మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారని అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారని నాడు హసీనా పేర్కొన్నారు. నాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది. ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్లో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. గత వారం తీవ్రం కావడం వల్ల ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చేశారు. యూకేలో ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తును ఆ దేశం తిరస్కరించింది. అమెరికా ఎన్నికల్లో ఇరాన్ జోక్యం ఉందంటూ మైక్రోసాఫ్ట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం పలు ఆరోపణలు చేసింది. తమ ఈమెయిళ్లు హ్యాక్ అయ్యాయని, ఇది ఇరాన్ మద్దతున్న బృందాల పనేనని ఆరోపించింది. కీలక అంతర్గత సమాచారాన్ని తస్కరించి బహిర్గతం చేస్తున్నాయని పేర్కొంది. అయితే దీని వెనుక ఇరాన్ ప్రభుత్వ హస్తం ఉందని చెప్పేలా ఖచ్చితమైన ఆధారాలను ట్రంప్ బృందం వెల్లడించలేదు. అమెరికా ఎన్నికలు, ముఖ్యంగా ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ నివేదికలో ఆరోపించింది. ఇది జరిగిన ఒక్కరోజు వ్యవధిలోనే ట్రంప్ ప్రచార బృందం నుంచి ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్ వర్గాల ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. మరోవైపు ట్రంప్ వర్గాల ఆరోపణలను ఐరాసాలో ఇరాన్ రాయబార అధికారులు ఖండించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని తెలిపారు.